హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను శ్రావణి. ఈరోజు మనం ఈ సెషన్లో కామన్ ఎర్రర్స్ ఇన్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు కామన్గా చేసే తప్పుల గురించి తెలుసుకుందాం. చాలామంది తెలిసి తెలియకుండా కొన్ని తప్పులతో ఇంగ్లీష్ మాట్లాడేస్తుంటారు. ఆ తప్పుల్ని కరెక్ట్ చేసుకుని ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా ఎలా మాట్లాడాలో తెలుసుకుందాం. ఇవి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉపయోగపడతాయి. సో ఆలస్యం చేయకుండా మన ఛానల్ని స్టార్ట్ చేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వన్, టామ్ అండ్ హ్యారీ లివ్స్ ఇన్ కెనడా. టామ్ అండ్ హ్యారీ లివ్ ఇన్ కెనడా. ఇక్కడ టామ్, హ్యారీ విడివిడిగా ఇండివిజువల్స్ అయినా కూడా ఇవి టామ్ అండ్ హ్యారీ అని ఇద్దరిని కలిపి ప్లూరల్ సబ్జెక్ట్లో చెప్తున్నాం కాబట్టి మనం ఎస్ అనేది వర్బ్కి యాడ్ చేయకూడదు. సో ఇక్కడ మనం ఎస్ అనేది యాడ్ చేయకూడదు, లివ్ అని యూస్ చేస్తాము. ఐ లైక్ వెరీ మచ్ చాక్లెట్స్. ఐ లైక్ చాక్లెట్స్ వెరీ మచ్. వీ షుడ్ నాట్ యూస్ వెరీ ఆఫ్టర్ లైక్. ఇట్ షుడ్ బీ ఫాలోడ్ బై నౌన్. ఇక్కడ లైక్ అనేది చాక్లెట్స్ అనే నౌన్ని ఫాలో అవుతుంది. ఐ హ్యావ్ బీన్ వాకింగ్ సిన్స్ 5 hours. I have been walking for 5 hours. For అనేది సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంకి మనం యూస్ చేస్తాము. సిన్స్ అనేది ఒక స్పెసిఫిక్ పాయింట్ ఇన్ టైంలో మనం రిఫర్ చేస్తాము. ఇక్కడ 5 hours అనేది ఒక పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి మనం ఫర్ యూస్ చేస్తాము. I have been walking for 10 p.m. I have been walking since 10 p.m. ఇక్కడ 10 p.m. అనేది స్పెసిఫిక్ పాయింట్ ఇన్ టైం కాబట్టి మనం సిన్స్ యూస్ చేస్తాము. మూవీస్ ఆర్ ద ఎంటర్టైనింగ్. మూవీస్ ఆర్ ఎంటర్టైనింగ్. డోంట్ యూస్ ద విత్ అ ప్లూరల్ కౌంట్ నౌన్ వెన్ యూ మీన్ సమ్ ఆఫ్ మెనీ థింగ్స్ ఎనీ ఇన్ జనరల్. అంటే జనరల్ లేదా కొన్ని థింగ్స్ ఉన్నప్పుడు ప్లూరల్ నౌన్తో మనం దా యూస్ చేయకూడదు. షీ లివ్స్ ఇన్ ద రష్యా. షీ లివ్స్ ఇన్ రష్యా. ఇక్కడ ద అనేది కొన్ని నేమ్ ఆఫ్ కంట్రీస్ దగ్గర ఉపయోగించకూడదు. యూ వెంట్ టు ద పార్క్ ఎస్టర్డే. డిడ్ యూ గో టు ద పార్క్ ఎస్టర్డే. క్వశ్చన్స్లో మనకి ఆక్సిలరీ వర్బ్ ఫస్ట్ వస్తుంది, లైక్ బీ, కెన్, హ్యావ్ ఇలాగా. కానీ ఆక్సిలరీ వర్బ్ ఏమీ లేనప్పుడు మనం డూని యాడ్ చేయాలి. ఇక్కడ డిడ్ని మనం యాడ్ చేసాం ఎందుకంటే ఇది ఆల్రెడీ హ్యాపెన్ ఎస్టర్డే కాబట్టి మనం డిడ్ అనేది యాడ్ చేసాం. సబ్జెక్ట్ అండ్ మెయిన్ వర్బ్ గో అనేది ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది. వీ విల్ గెట్ మ్యారీడ్ ఆన్ 20th August. వీ ఆర్ గెట్టింగ్ మ్యారీడ్ ఆన్ 20th August. లేదా వీ ఆర్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ ఆన్ 20th August. ఇక్కడ మనము కొన్ని ఫిక్స్డ్ అరేంజ్మెంట్స్ ఇన్ ఫ్యూచర్ గురించి చెప్తున్నాం కాబట్టి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ మనం యూస్ చేస్తాము. ఐ వోర్ ఏ గ్లాసెస్. ఐ వోర్ గ్లాసెస్. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఎస్తో ఫాలో అవుతుంది. గ్లాసెస్, సిజర్స్, జీన్స్ ఇలాంటి వాటి అన్నిటికీ మనం ఏ అనే ఆర్టికల్ మనం యూస్ చేయకూడదు. హీ బాట్ ఏ షార్ట్స్ ఎట్ ద మాల్. హీ బాట్ ఏ పెయిర్ ఆఫ్ షార్ట్స్ ఎట్ ద మాల్ ఆర్ హీ బాట్ షార్ట్స్ ఎట్ ద మాల్. ఇలా రెండు విధాలుగా కూడా మనం యూస్ చేయొచ్చు. దే గేవ్ హెర్ గిఫ్ట్స్ యాజ్ జ్యువెలరీ అండ్ వాచ్. దే గేవ్ హెర్ గిఫ్ట్స్ సచ్ యాజ్ జ్యువెలరీ అండ్ వాచ్. ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాం. సో సచ్ యాజ్ కానీ లైక్ కానీ మనం యూస్ చేస్తాం. యాజ్ అనేది మనం ఉపయోగించకూడదు. మీకు దీని గురించి ఇంకా క్లియర్గా తెలియాలంటే నేను డిఫరెన్స్ బిట్వీన్ యాజ్ అండ్ లైక్ అనేది ఒక వీడియో చేశాను. అది పైన ఐకార్డ్స్లో వస్తుంది. ఆ వీడియో లింక్ క్లిక్ చేస్తే మీకు ఇది క్లియర్గా అర్థమవుతుంది. వీ విల్ మీట్ ఆన్ నెక్స్ట్ మండే. వీ విల్ మీట్ నెక్స్ట్ మండే. వీ నార్మల్లీ యూజ్ ఇన్ విత్ మంత్స్ అండ్ ఆన్ విత్ డేస్. కానీ మనం ఇక్కడ నెక్స్ట్, లాస్ట్ అనే వర్డ్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆన్ కానీ ఇన్ కానీ ప్రిపోజిషన్స్ అనేవి ఇక్కడ మనకి అవసరం ఉండదు. ఐ వర్క్డ్ అ లాట్ ఇన్ లాస్ట్ మంత్. ఐ వర్క్డ్ అ లాట్ లాస్ట్ మంత్.
ఇక్కడ కూడా మనం లాస్ట్ ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇన్ అనే ప్రిపోజిషన్ ఇక్కడ ఉపయోగించకూడదు. హీ ఈజ్ మోర్ స్మార్ట్ దెన్ మీ. హీ ఈజ్ స్మార్టర్ దెన్ మీ. స్మార్ట్ అనే దానికి కంపారిటివ్ ఫామ్ స్మార్టర్ కాబట్టి మళ్ళీ మనం మోర్ అనేది ఉపయోగించకూడదు. హీ డింట్ సేవ్ మనీ ఇనఫ్. హీ డింట్ సేవ్ ఇనఫ్ మనీ. ఇనఫ్ అనేది నౌన్కి బిఫోర్ మనం యూజ్ చేస్తాము, నౌన్ తర్వాత యూజ్ చేయకూడదు. కానీ యాడ్జెక్టివ్ మనం యూజ్ చేస్తున్నప్పుడు యాడ్జెక్టివ్ తర్వాత మనం ఇనఫ్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ టాల్ ఇనఫ్ టు టచ్ ద సీలింగ్. ఇక్కడ టాల్ అనేది యాడ్జెక్టివ్, మనం ఇక్కడ టాల్ అనే యాడ్జెక్టివ్ తర్వాత ఇనఫ్ ఉపయోగించవచ్చు. టెల్ మీ వై డిడ్ యూ డూ దట్. టెల్ మీ వై యూ డిడ్ దట్. ఇక్కడ క్వశ్చన్ ఫామ్లో సెకండ్ పర్సన్ యూ అనేది డిడ్తో ఫాలో అవుతుంది. షీ డిడ్ ఏ రిక్వెస్ట్ ఫర్ సమ్ కాఫీ. షీ మేడ్ ఏ రిక్వెస్ట్ ఫర్ సమ్ కాఫీ. మేకింగ్ రిక్వెస్ట్ మీన్స్ ఆస్కింగ్ సమ్వన్ టు డూ సంథింగ్ ఫర్ యూ. అంటే ఎవరినైనా ఏదైనా చేయమని అడుగుతున్నప్పుడు మనం రిక్వెస్ట్ చేస్తాము. ఈ రిక్వెస్ట్ అనేది మనం మేడ్ అనేది ఉపయోగిస్తాము, డిడ్ అనేది ఉపయోగించకూడదు. ద ప్రైస్ ఆఫ్ దిస్ మొబైల్ ఫోన్ ఈజ్ హయ్యర్ దాన్ యువర్స్. ద ప్రైస్ ఆఫ్ దిస్ మొబైల్ ఫోన్ ఈజ్ హయ్యర్ దాన్ దట్ ఆఫ్ యువర్స్. ఇక్కడ మనం టూ థింగ్స్ని కానీ ఇండివిజువల్స్ని కానీ కంపేర్ చేస్తున్నప్పుడు దెన్ అనేది ఖచ్చితంగా దట్తో ఫాలో అవుతుంది. మై సెల్ఫ్ ఐ యామ్ శ్రావణి. ఐ యామ్ శ్రావణి. మనకి మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నప్పుడు బోత్ పొసెసివ్ ప్రొనౌన్ మై సెల్ఫ్ అండ్ సబ్జెక్ట్ ప్రొనౌన్ ఐ రెండు కూడా ఒకేసారి ఉపయోగించకూడదు. ఇది చాలా ఇన్కరెక్ట్ వే. షీ డోంట్ హ్యావ్ ఎ కార్. షీ డస్ నాట్ హ్యావ్ ఎ కార్. డూ అనేది హీ, షీ, ఇట్ అనే ప్రొనౌన్స్ తర్వాత మనం యూజ్ చేయకూడదు. డస్ అనేది మనం ఉపయోగించాలి. ఐ విష్ ఐ వాజ్ అన్ ఆర్టిస్ట్. ఐ విష్ ఐ వర్ అన్ ఆర్టిస్ట్. ఇక్కడ విష్ ప్లస్ పాస్ట్ సింపుల్ టెన్స్ మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఏదైనా మనం అవ్వాలనుకుంటున్నాము లేదా ప్రెజెంట్ లేదా ఫ్యూచర్లో మనం అవ్వాలనుకుంటున్నాము అన్నప్పుడు ఇది యూజ్ చేస్తాము. హూస్ బుక్ ఈజ్ దిస్. హూస్ బుక్ ఈజ్ దిస్. ఇక్కడ హూస్ మీన్స్ హూ ఈజ్ ఆర్ హూ హ్యాస్. WHOSE. ఇక్కడ హూస్ అనేది ప్రొనౌన్, అంటే హూ డస్ దిస్ బుక్ బిలాంగ్ టు. సో మనం హూస్ అనేది యూజ్ చేస్తాము, హూ ఈజ్ అనేది యూజ్ చేయకూడదు. దేర్ కార్ ఈజ్ న్యూ. దేర్ కార్ ఈజ్ న్యూ. ఇక్కడ ఫస్ట్లో దేర్ అనేది ఒక ప్లేస్ కానీ ఒక సబ్జెక్ట్ కానీ మనం రిఫర్ చేస్తున్నప్పుడు దేర్ అనేది యూజ్ చేస్తాం. దేర్ అనేది పొసెసివ్ యాడ్జెక్టివ్, అంటే కార్ బిలాంగ్స్ టు దెమ్, అంటే కార్ వాళ్ళకి సంబంధించింది, దేర్ అనేది వాళ్ళకి సంబంధించింది అని అర్థం. షీ ఆస్క్డ్ మీ వేర్ డు ఐ వర్క్. షీ ఆస్క్డ్ మీ వేర్ ఐ వర్క్. ఇక్కడ రిపోర్టెడ్ క్వశ్చన్స్లో మనం ఆక్సిలరీ వర్బ్ డూ, డస్, డిడ్ అనేది ఉపయోగించం. దేర్ ఈజ్ ఎ ఫైట్ అమాంగ్ టూ బ్రదర్స్. దేర్ ఈజ్ ఎ ఫైట్ బిట్వీన్ టూ బ్రదర్స్. అమాంగ్ అనేది ఎక్కువ నెంబర్ ఉన్నప్పుడు లేదా సెవరల్ ఐటమ్స్ ఉన్నప్పుడు మనం యూజ్ చేస్తాము. బిట్వీన్ అనేది ఏవైనా టూ థింగ్స్ కానీ ఇద్దరు ఇండివిజువల్స్ కానీ ఉన్నప్పుడు మనం బిట్వీన్ యూజ్ చేస్తాము. షీ టుక్ మై అడ్వైస్. షీ టుక్ మై అడ్వైస్. అడ్వైజ్ అనేది నౌన్, అడ్వైజ్ అనేది వర్బ్. ఐ అడ్వైజ్డ్ హర్ టు ఫాలో ద రూల్స్. ఐ అడ్వైజ్డ్ హర్ టు ఫాలో ద రూల్స్. She complimented him on his shoes. She complimented him on his shoes. Compliment means complete something else. But compliment is something nice you say to someone. అంటే కాంప్లిమెంట్ అనేది పొగడ్తా. ఇక్కడ అమ్మాయి పొగుడుతుంది కాబట్టి మనం కాంప్లిమెంటెడ్ అనేది ఉపయోగిస్తాం. మెడిటేషన్ ఈజ్ గుడ్ బోత్ ఫర్ బాడీ యాజ్ వెల్ యాజ్ మైండ్. మెడిటేషన్ ఈజ్ గుడ్ ఫర్ బాడీ యాజ్ వెల్ యాజ్ మైండ్. బోత్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ రెండు కూడా సేమ్ మీనింగ్. సో మనం రెండు ఉపయోగించిన అవసరం లేదు, ఏదో ఒకటి ఉపయోగిస్తే సరిపోతుంది. వీ మేక్ ద బ్రెడ్ విత్ ద ఫ్లోర్. వీ మేక్ బ్రెడ్ విత్ ఫ్లోర్.
ఇక్కడ ద అనేది ఉపయోగించకూడదు, ఎందుకంటే ఇది జనరల్ థింగ్ కాబట్టి మనం ద అనేది యూజ్ చేయకూడదు. ఎయిదర్ ఆఫ్ ద హోటల్స్ ఆర్ ఎక్స్పెన్సివ్. ఎయిదర్ ఆఫ్ ద హోటల్స్ ఈజ్ ఎక్స్పెన్సివ్. ఎయిదర్ మీన్స్ ఎనీ ఆఫ్ దీస్, అంటే ఏదో ఒకటి. ఇది సింగులర్ కాబట్టి మనం ఈజ్ అనేది ఉపయోగించాలి. ఎస్టర్డే నైట్ ఐ వెంట్ టు మూవీ. లాస్ట్ నైట్ ఐ వెంట్ టు మూవీ. ఎస్టర్డే మార్నింగ్, ఎస్టర్డే ఆఫ్టర్నూన్, ఎస్టర్డే ఈవినింగ్ అనేది మనం యూజ్ చేస్తాం, కానీ ఎస్టర్డే నైట్ అనేది కరెక్ట్ కాదు, లాస్ట్ నైట్ అని మనం ఉపయోగించాలి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ ఫ్రమ్ కెనడా. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ ఫ్రమ్ కెనడా. చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళలో ఒకరు కెనడా నుంచి అని చెప్తున్నాం కాబట్టి ఇది వన్ అనేది సింగులర్ ఫామ్ కాబట్టి ఇక్కడ మనం ఈజ్ ఉపయోగించాలి. ఇవి చాలామందికి చాలా ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను. మీ తప్పుల్ని సరి చేసుకుని మీరు ఇంగ్లీష్లో చక్కగా అనర్గళంగా ఏ భయం లేకుండా మాట్లాడండి. ఇదండి ఇవాల్టి టాపిక్. మీరు ఎన్ని ఎర్రర్స్ని ఐడెంటిఫై చేయగలిగారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ దగ్గరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.